ఉదయం 6 గంటలకు బ్రేక్ఫాస్ట్ అయితే 11 గంటలకు లంచ్ చేయాలి. 11 గంటలకు లంచ్ చేయాలంటే 4 గంటలకు డిన్నర్ చేయాలి. ఎవరు పాటిస్తున్నారు? సో అది ఆ టైం కరెక్ట్ టైంకి మనం తీసుకొని ఈ 2 పూట్ల మనం తీసుకోవడం ద్వారా ఒక మండల వ్యవధి తీసుకోవడం వల్ల మోకాళ్ళలో గుజ్జు పెరిగి మంచిగా మోకాళ్ళలో గుజ్జు కరగడం కాదు, మన శరీరంలో మెటబాలిక్ సిస్టమ్ మొత్తం మారిపోద్ది, కణజాల వ్యవస్థ పూర్తిగా మారిపోతుంది. ఇప్పుడు ఒక వెహికల్కి మనం సర్వీస్ చేస్తే జనరల్గా ఆ సర్వీస్ చేసినప్పుడు మొత్తం టోటల్గా వెహికల్ అంతా సర్వీస్ఫుల్ అయిపోయి మళ్ళీ ఫ్రెష్గా ఇదవుతుందో అలాగనే ఇది వాడడం వల్ల మునగాకు చూర్ణం వాడడం వల్ల మనిషి రిఫ్రెష్ అయిపోయి తన బాడీ తత్వం మొత్తం రిఫ్రెష్ అయిపోయి శరీరం అంతా బ్యాలెన్స్ అయిపోయి అన్ని రకాలుగా ఇది ఉపయోగపడుతుంది. మునగ చెట్టులో ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఈ మునగ చెట్టుని ఎన్నో రకాలుగా ఉపయోగించవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కౌంట్ డౌన్ ఉంటుంది, మీరు గమనించారు లేదో, పెళ్ళైన కొత్తలలో మునగాకులు తినండి, మునక్కాయ తినండి. ఎందుకంటే మునక్కాయలో వీరవృద్ధిని పెంచే గుణం ఉంది. మునక్కాయ వీరవృద్ధి ఎప్పుడైతే ఉంటుందో దాంట్లో ఆటోమేటిక్ కణాలు కూడా ఉంటాయి, వేరే కణాలు కూడా ఎక్కువ ఉంటాయి అనమాట. ఆ కణాలు ఉండడం వల్ల ఏంటంటే మనిషికి త్వరగా సంతానం కలగడానికి ఆస్కారం ఉంది. ఆడవాళ్ళు వాడచ్చు, మగవాళ్ళు వాడచ్చు, అందరికీ ఉపయోగపడుతుంది. ఈవెన్ జంతువులు కూడా మీరు గమనించారో కొన్ని జంతువులు ఎక్కువ వీటిని లైక్ చేస్తాయి. అట్లా కొన్ని చెట్లను జంతువులు మనకు సూచిస్తాయి. ఇప్పుడు మేక మాంసం శ్రేష్టమని ఎందుకు చెప్తారు? కారణం ఏంటంటే అది మంచి ఫుడ్నే తీసుకుంటుంది. ఆవు పవిత్రమైన ఫుడ్ తీసుకుంటుంది కాబట్టి ఆవు నుంచి వచ్చే ప్రతిదీ గోమూత్రం కానీ పేడ కానీ ఈవెన్ ఆవు మీద ఇట్లా నిమిరినా కూడా బీపీ షుగర్లు తగ్గుతున్నాయి. అంత గొప్ప గోమాత అనేది. సో అందుకని మా ఆశ్రమంలో మేము మా సంపూర్ణ ఆయుర్వేదం అని ఘట్కేశ్వర్లో ఉంది, అక్కడ మేము ఆవుల్ని పెంచుతాం. మేము తయారు చేసే ప్రతి మందులో కూడా ఇవి ఆవు మూత్రము ప్లస్ ఆవు పేడ ఇప్పుడు పిడికలు చేస్తాము. ప్రతిది కూడా మేము కాబట్టి మేము అక్కడ ఆవుల్ని చేస్తూ వాటిని కూడా మేము